హాయ్ హలో హౌ ఆర్ యూ? ఈ ముసలి పెరుగు పెంటి పెద్దమ్మ పిశాచి ఉంది కదా, ఆమె సబ్స్క్రైబర్, ఆమె సపోర్టర్, ఆమె చెప్పే మాటలు వినసొంపుగా వినే ఒక సపోర్టర్ నా వీడియోలోకి వచ్చి కామెంట్ పెట్టింది. ఏమని పెట్టిందంటే, నీ ఓన్ వాయిస్తో మాట్లాడచ్చు కదా, ఎందుకు మీ ఓన్ వాయిస్తో మాట్లాడట్లేదు, పెద్దమ్మ అంటే మీకు చాలా భయమా అని కామెంట్ పెట్టింది. అమ్మ తల్లి, ఆ పెద్దమ్మని చూసి ఎందుకు భయపడాలి? ఆ ముసలి పెరుగు పెంటే పెద్దమ్మని పిశాచిని చూసి ఎందుకు భయపడాలి? అవి ఏం చేస్తుందని భయపడాలి? ఏం ఉద్ధరించిందని భయపడాలి? ఏం సాధించిందని భయపడాలి? ఏం సగసేవ చేసిందని భయపడాలి? చెప్పమ్మా, అమ్మ మహాతల్లి చెప్పమ్మా. ఆమెకి దేనికి భయపడాలి? చెప్పు, నువ్వు చెప్పు. ఏం చేస్తుందని భయపడాలి? ఆ? కొంతమందిని నీచమైన మాటలతో, అడ్డదిమైన మాటలతో మాట్లాడుతుంది. సంస్కారం లేని మాటలు, మేనర్స్ లేని మాటలు, ఒక చెత్త ఓడ్స్తూ మాట్లాడుతుంది. అలాంటి ఆమెను చూసి నేను భయపడాలా? అలాంటి ఆమెను చూసి నేను భయపడాలా? ఆమె నాకు భయమా? ఏమి చేత కాక, ఏమి చేయలేక ఆమె పెట్టిస్తున్న మెసేజ్, ఆమె పెట్టిస్తున్న కామెంట్, ఏమి చేత కాక, ఏం చేయలేక, ఏం చేద్దామో అర్థం కాక పెట్టిన కామెంట్ ఇది. అంతేగాని అలాంటి దానికి భయపడాలి. మంచి వాళ్ళకి, పద్ధతి ఉన్న వాళ్ళకి, అది గౌరవం ఉన్న వాళ్ళకి భయపడినకు అర్థం ఉంటుంది. కానీ అలాంటి నీచమైన దానికి, నీచమైన మనిషికి భయపడాలా? ఎందుకు భయపడాలి? మీరంతా ఒకటే జాతికి చెందిన వాళ్ళు, ఒకటే ఇది. ఎలా అంటే అవే కావాలి. ఉదయం లేచిన కానీ పడుకునే వరకు మీకు ఆ మాటలే కావాలి, అయ్యే కావాలి. వాటినే తింటారు, వాటిని నవ్వులుతారు, వాటిని మింగుతారు. ఆ దానికి సంబంధించిన మీరంతా గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళు. దండుపాలెం బ్యాచ్, మీరంతా దండుపాలెం బ్యాచ్. మీకు అవి కావాలి. ఆ మాటలు రావట్లేదు. ఆమె వీడియో పెట్టలేకపోతుంది. పాపం ఆమె పెట్టలేకపోతుంది. వీడియో పెట్టలేక ఇలా ఏం చేయాలి అర్థం కాక ఇలాంటి కామెంట్లు. భయపడ్డా. నా వాయిస్ ఇదే, నాది ఇదే. నీకు అర్థమైతే విను, అర్థం కాకపోతే మానే. నిన్నెవరు వినమని నేనెవరు ఫోర్స్ చేయట్లేదు. నీకు నచ్చకపోతే వింట మానేదే. నేను ఎవరు చూడమన్నారు వచ్చి? నేను చూడమన్నారా? నీకు అర్థం కాకపోతే వింట మానే. నేను ఏమైనా ఫోర్స్ చేశానా? విన్నమ్మా అని ఫోర్స్ చేశానా? లేదే. నా వాయిస్ అది, నేనంతే. నేనేమి అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడను, నీచమైన మాటలు మాట్లాడను, చిన్నపిల్లల తిట్టను, ఇంట్లో పాడలగాలి అన్ను. ఒక మిండగాడు ఉన్నవాడు, వాళ్ళకి మిండగాడు ఉన్నాడు, వీళ్ళకి అలాంటి మాటలు, అలా చెత్త మాటలు మాట్లాడను. నీకు ఆ మాటలు వినాలనుకుంటే అక్కడికి వెళ్ళి విను. నీకు నువ్వు అలాంటి దానివి కాబట్టి నీకు ఆ మాటలు నచ్చుతాయి. అర్థమైందా? పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే జాగ్రత్త. అర్థమైందా? జాగ్రత్త. కొంతమంది వచ్చి పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడుతున్నారు. బాగా అన్నాను, వీళ్ళు బాగా అన్నాను. ఏ కామెంట్ పెట్టుకుంటారంటే పెట్టుకోండి. ఎందుకు పెట్టుకుంటారు? మళ్ళీ కాసేపు ఆగి డిలీట్ చేస్తారు. కామెంట్ పెడుతున్నారు, మళ్ళీ కాసేపు ఆగి వాళ్ళు డిలీట్ చేస్తారు. ఎందుకు భయపడుతున్నారు? అంత ధైర్యం ఉన్న కామెంట్ పెట్టి ఉండొచ్చు కదా. పెట్టుకుంటారు, డిలీట్ చేస్తున్నారు. ఎందుకు భయమా? మళ్ళీ భయమా? ధైర్యం ఉన్న వాళ్ళైతే కామెంట్ పెట్టి అలా ఉంచేసేయండి. కామెంట్ పెడుతున్నారు, మళ్ళీ భయపడిపోయి డిలీట్ చేస్తున్నారు. భయం మళ్ళీ మీకు తెలుసు మీ తప్పుడు కామెంట్లు, తప్పుడు మాటలు మీకు తెలుసు. అందుకే కామెంట్ పెడతారు, కథ బాగా డిలీట్ చేస్తారు. ధైర్యం ఉన్న వాళ్ళు అలా డిలీట్ చేయరు. అర్థమైందా? ఆ పెంటి పెరుగు ముసలి పెంట పిశాచి పెద్దమ్మ, ఆమె గురించి మాట్లాడాలంటే చెత్త. ఆమె చెత్త, ఆ నోరు చెత్త. ఇప్పుడు చూడు ఏమైందో, అడుక్కుని తింటుంది. సోషల్ మీడియాలో నెంబర్ పెట్టుకుని ఫోన్పేలో డబ్బులు వేయమని అడుక్కుని తింటుంది. లైవ్ పెడుతుందా? ఆ లైవ్లో పైన నెంబర్ స్క్రోల్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అడుక్కుని తినడానికి. అలాంటి దానికి భయపడాలా? అలాంటి మనిషికి నేను భయపడాలా? నువ్వు నా కాలంలో నాకు అక్కడికి వెళ్ళి బాగా నాకు పైన కిందాక మొత్తం నాకు అవసరమైతే ఆ జిలేబీ కూడా తినేసాయి. అర్థమైందా? నా దగ్గరకు చెత్త కామెంట్ మాట్లాడకు.
ఏం ముసలి పెరిగి పెంటి పెద్దమ్మ పిశాచి చేస్తుంది, ఏదో ట్రై చేస్తుంది. ఎంత ట్రై చేస్తుంది, ఎంత ట్రై చేసినా అది ఏమీ చేయలేదు. ఎంత ట్రై చేసినా అది ఏమీ చేయలేదు. ఈ చేయడానికి ఏముంటుంది అక్కడ? ఏముంటుంది? పరమ భయంకర నీచంగా మాట్లాడిందే అది. అలాంటి దాన్ని యూట్యూబ్ ఏం చేయలేదు. అలాంటిది నేను కరెక్ట్గా మాట్లాడింది నన్ను ఏం చేస్తుంది? నన్ను ఏదో చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది పాపం. చాలా ప్రయత్నాలు చేస్తుంది. చూసావా? తిన్నంగా ఉండుంటే ప్రతిరోజు వీడియో పెట్టుకునేదానివి, వారానికి ఒక లైవ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు వాళ్ళ లైవ్ లేదు, వీడియో లేదు, ఏమీ లేదు. పాపం ఇన్ని కొన్ని ఉన్న సపోర్టర్స్ ఉన్నారు వందన, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, మీ అందరూ డబ్బులు ఇవ్వండి అని చెప్పింది. పాపం ఏమైపోయింది? నువ్వు ఎవరిని ఎంటర్టైన్ చేస్తున్నావు? నీ లైవ్లోకి వచ్చిన ఒక 200 మంది 300 మంది ఎంటర్టైన్ చేస్తున్నావు అంతే. అంతే, ఎవరికి ఎంటర్టైన్ చేయట్లేదు నువ్వు. వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు. వాళ్ళకంటే వాళ్ళకి ఇలాంటివి కావాలి కాబట్టి వాళ్ళు అనుకుంటే ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారు. వాళ్ళు ఇలాంటి మాటలు ఇవన్నీ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారు. వాళ్ళకి ఇవి నచ్చుతాయి కాబట్టి. ఇలాంటివి వినడానికి అసహ్యంగా ఉంటాయి, చాలా చిరాగ్గా చండాలంగా ఉంటాయి. G3G అలాంటి మాటలు వినటానికి చాలా చండాలంగా ఉంటాయి. నీ నోరు అశుద్ధం, నువ్వు మాట్లాడితే అశుద్ధం, నువ్వు వంటనే అశుద్ధం, నువ్వు భయంకర, నీ పేరు చెప్తేనే అశుద్ధం. చూసావా? చెడపకురా చెడేవు అంటారు. కర్మ తిప్పి 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 కర్మ నీకే వచ్చింది. నువ్వు చేసిన పాపానికి కర్మ నీకే వచ్చేసింది. ఇప్పుడు చూడు, ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక ఏం అర్థం కాక ఏం చేయలేక ఇదైపోతున్నావు. నాకు తెలిసి నువ్వు రగిలిపోతా ఉంటావు. నాకు తెలిసి నువ్వు రగిలిపోయి బీపీ తెచ్చుకుని ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటావు. నువ్వంత రివెంజ్, నువ్వంత సైకో టైప్ కదా. నీ అంత రివెంజ్ అవ్వాలి నీదంతా. నాకు తెలుసు 100% నీ బీపీ పెరిగిపోయి నీ తట్టుకోలేక నీ ప్రెజర్ పెరిగిపోయి బీపీ పెరిగిపోయి ఉంటుంది. హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటావు. ఏమి చేయలేకపోతున్నావు, రగిలిపోయి ఉంటావు. రగిలిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటావు. అది నువ్వు చేసిన పనులకి నీకు వచ్చిన ఇది అది అంతే. అంతకుమించి నువ్వేమి చేయలేవు, ఏమి పెకలేవు. నీకు నువ్వే పిక్కుని కూర్చోవాలి. అర్థమైందా? అది నువ్వు. మళ్ళీ నీకు సపోర్టర్ నా అన్వేషణ ప్రపంచాత్రికుడు అంటావు కదా. వాడెంత ఫ్రాడ్గా వెళ్తా. మొన్న బెట్టింగ్ యాప్స్ గురించి దీప్తి సునైనా గురించి చెప్పాడు. దీప్తి సునైనా వీడియోస్ పెడద్ది, ఇలా చూపించుకుంటే వీడియోస్ పెడద్ది అన్నాడు. మరి వాడేం చేస్తున్నాడు? వాడు పెట్టే ప్రతి వీడియోలో పక్కన అమ్మాయిలను పెట్టుకుని వీడియో చేస్తాడు. అమ్మాయిలు చూసి ఎలా ఉంటారు? వాళ్ళ గెటప్ చూసి ఎలా ఉంటారు? అది వాడు ప్రతి వీడియోలో అమ్మాయిలు ఉంటారు. అలాంటి వాడు ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడతాడు. వాడొక అంటే నేను ఒక ఆటగాడిని అనుకుంటాడు. అమ్మాయిలు అంటే వాడికి చాలా చులకన, అమ్మాయిలను వాడు చాలా చీఫ్గా చూస్తాడు. నా అన్వేషణ గాడు అమ్మాయిల్ని చాలా చీఫ్గా చూస్తాడు. వాడు ఏదో బెట్టింగ్ యాప్స్ ఈ సిచ్యువేషన్ వాడు క్యాచ్ చేసుకోవాలనేసి దీన్ని వాడుకున్నాడు వ్యూస్ కోసం. దీన్ని వాడుకునే తప్ప వాడే తోపు ఇదిగాడు. వాడు పరమ వేస్ట్ గాడు, వాడు పరమ రోతగాడు. ఆ అన్వేషణ గాడు పరమ నీచమైన బుద్ధి కలవాడు. వాడు ఎంత వర్స్ట్ గాడు తెలుసా? వాడు కొన్ని వీడియోస్ చూశాను. అసలు వాడొక గే. అలాంటి వాడు అమ్మాయిలు ఎంత నీచంగా, ఎంత తక్కువగా అమ్మాయిల ఒక ఆట విలాస వస్తువులు వాడుకుని విసిరి పాడే వస్తువులాగా చూస్తారు అమ్మాయిలు అంటే. వాడి దృష్టిలో ఎంత నీచంగా మాట్లాడతారు తెలుసా అమ్మాయిలంటే. అమ్మాయిని పక్కన పెట్టుకుని మాట్లాడతాడు. వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాదనేది ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాడు. వాళ్ళకి తెలియక వాళ్ళు వింటూ ఉంటారు. అలాంటి వాడిని ఈ పెద్ది ముసలి ఏమంది నాన్ విష్ణుకి ట్యాగ్ చేయాలి. నాన్ విష్ణు అది వీళ్ళంతా ఒకటే బ్యాచ్ కదా. వీళ్ళంతా భయంకరమైన డస్ట్బిన్ బ్యాచ్. వీళ్ళందరూ డస్ట్బిన్ బ్యాచ్ కదా. డస్ట్బిన్ బ్యాచ్ కాబట్టి వీళ్ళందరూ అలాగే మాట్లాడతారు. వీళ్ళంతా పెద్ద డస్ట్బిన్ బ్యాచ్. నాన్ విష్ణు గాడు వాడికి అమ్మాయిలంటే చాలా చులకన. ఈ పెద్ద ముసలి సైకోదానికి కూడా అమ్మాయిలంటే చాలా చులకన. అమ్మాయిల గురించి ఎప్పుడు నిజంగానే మాట్లాడుద్ది.
అమ్మాయిల గురించి, చిన్నపిల్లల గురించి, పెళ్లి కావాల్సిన పిల్లల గురించి, వాళ్ళందరి గురించి చాలా నీచంగా మాట్లాడుద్ది ఈ ముసలిది. ముసలి పింటి పెద్దమ్మ అమ్మాయిల గురించి చాలా నీచంగా మాట్లాడుద్ది. వాడితే మనవిష్ణ గారు కూడా అమ్మాయిల గురించి చాలా నీచంగా మాట్లాడతాడు. అమ్మాయిలు అంటే వాడుకుని వాడుకుని విసిరేసే వస్తువులు అనుకుంటాడు వాడు. దీప్తి సునైనా గురించి చూడు ఎలా మాట్లాడాడు. ఇలా చూపించి బెట్టింగ్ యాప్స్ వీడియోస్ చేస్తుంది అన్నాడు. బెట్టింగ్ యాప్స్ వీడియోస్ పక్కన పెట్టు, ఆ టాపిక్ పక్కన పెట్టు. మరి వాడు చేస్తుంది ఏంటి? వాడు ప్రతి వీడియోలో అమ్మాయిని పక్కన పెట్టుకుంటాడు. ఎలాగా మొత్తం అంతా ఫుల్ చూపిస్తాడు. అది వాడు చేస్తుంది. వాడు పెద్ద పెద్ద కోన్కిస్తగా అనుకుంటున్నాడు. వాడు పెద్ద నీచమైన క్యారెక్టర్ వాడిది. చాలా నీచమైన క్యారెక్టర్ వాడిది. ఏంటి అలేకే చిటిపికల్ వాళ్ళు నా చెల్లెలు, నేనే వాళ్ళు సజెస్ట్ చేశాను, ఇలా చేసుకోమని నేనే సజెస్ట్ చేశాను. వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశాను, కోపం వచ్చి వాళ్ళతో కొన్నాళ్ళు మాట్లాడడం మానేశాను. ఏదో మాట్లాడారు, వదిలేసేయండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను, మీరు కూడా సపోర్ట్ చేయండి అనేసి ఒక వీడియో పెట్టాడు వాడు. చెల్లెళ్ళు ఆ చెల్లెలు కూడా ఇలా మాట్లాడడం నేర్పించాడు. చెల్లెలు కూడా ఇలా మాట్లాడమని నేర్పించాడు వాడు. చెప్తున్నా కదా, ఇలా యూట్యూబ్లో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతూ వీడియో చేసుకుంటా అంటే ఎవరు ఊరుకుంటారు? అలా ఏంటి ఈ ఎరి జనాలు కూడా, పిచ్చి జనాలు కూడా అలా బూతులు మాట్లాడిన వాళ్ళని చూస్తారు. అలాంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడిన వాళ్ళని చూస్తారు. వాళ్ళనే ఎంకరేజ్ చేస్తారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే వీడియో చేసుకుంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరు. ఇలా భయంకరమైన బూతులు మాట్లాడే వాళ్ళని, అమ్మాయిలని నీచంగా చూసే వాళ్ళని, అమ్మాయిల గురించి వల్గర్ మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఏంటో మగవాళ్ళు అమ్మాయిలు నీచంగా మాట్లాడతారు, ఆడవాళ్ళు కూడా అమ్మాయిల గురించి నీచంగా మాట్లాడతారు. ఈ పెద్దమ్మ చూడు అసలు. మగవాళ్ళు ఎప్పుడు చూడు, ఈ ముసలి పెద్ద ముసలి అబ్బాయిలు ఎప్పుడు ఏమందు, ఎంతసేపు అమ్మాయిలనే అంటది, ఎంతసేపు అమ్మాయిలని పడి ఏడుస్తూ ఉంటుంది. నాకు అదే అర్థం కాదు. అదే ఆడదే కదా, ఎందుకు మరి అమ్మాయిలను పక్కన ఎందుకు అంత నిజంగా మాట్లాడితే నాకు అర్థం కాదు. అదే నాకు వీరంతా ఒకటే బ్యాచ్, ఒకరికి పుట్టినోళ్ళు, ఒక చెల్లి పుట్టినోళ్ళు తెలియదు. కానీ నాన్ గాడు, ఈ ముసలి పెరుగు పెంటమది, అలేకే చిట్టి అలేకే పిక్చర్స్ ఉంటారు వాళ్ళు, వీళ్ళంతా ఒకటే బ్యాచ్, ఒకటే గ్యాంగ్. వాళ్ళు కూడా ఒక వీడియో వేసుకుని మా చెల్లి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయింది, ఇంకా ఆపండి, స్క్రోల్ చేయడం ఆపండి, అదే పని. మరి ఈ బిజినెస్ మీరు తిన్నంగా బిజినెస్ చేసుకోకుండా అడ్డదిడ్డంగా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? నోటుకొచ్చిన బూతులు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? రేట్ల గురించి అడిగితే తగ్గిస్తాము ఏదో మాట్లాడుకోవాలి తప్ప అడ్డదిడ్డంగా అడ్డమైన మాటలు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? మీకు నచ్చకపోతే ఒకవేళ మీకు ఎవరైనా రాంగ్ మెసేజ్ పెడితే ఆ మెసేజ్ స్కిప్ చేసేయండి, వాళ్ళని పక్కన పడేసేయండి, వేరే అసలు ఆ కస్టమర్ని వదిలేసేయండి. అంతే తప్ప అడ్డదిడ్డంగా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? అడ్డదిడ్డంగా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? ఈ చిట్టి చెల్లెల కంటే నా అన్వేషణ అన్నయ్య గారు అంటే సపోర్ట్ అంట. ఈ చిట్టి చెల్లెలకి, నా చెల్లెళ్ళే, నేను సపోర్ట్ చేయండి, నేను సపోర్ట్ చేస్తాను, మీరు కూడా సపోర్ట్ చేయండి, మేమంతా ఒకటే బ్యాచ్, మేమంతా ఒకటే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడే బ్యాచ్ అంటాడు వీడు. వీళ్ళంతా ఒకటే బ్యాచ్, అందరూ ఒకటే బ్యాచ్, బూతులు మాట్లాడే అందరూ ఒకటే బ్యాచ్. ఇంకా ఎలా మాట్లాడతారు? ఒక యూట్యూబ్ ఛానల్ వేసుకొని వచ్చేసి నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఛానల్ పెట్టుకున్నారా? కొంతమందికి నిజంగా ఆ మాటలు బాగా నచ్చుతాయి, అవి ఏమంటారు, ఆ మాటలే కావాలంటారు. అవి అంత ఆనందమే నాకు అర్థం కాదు. ఆ మాటలు ఏంటో ఎలా మాట్లాడదంటే బూతులు మాట్లాడడంలో పేరు చేసిన లెవెల్లో మాట్లాడతారు. నాకు నా అన్వేషణ గారిని చూస్తుంటే బాగా కంపేర్ చేస్తారు. వాడు చూస్తుంటే వాడు మాట్లాడే విధానం, వాడి బాడీ, వాడు ఒక టైప్ ఆఫ్ అంతా వాడు చూపు, ఇది వల్గారిటీగా అనిపిస్తుంది నాకు. వాడిని చూస్తుంటే నాకు కంపేర్ వేస్తుంది. అలాంటి వాళ్ళకి కొంతమంది సపోర్ట్ చేస్తారు. వాడికి ఎంత సపోర్ట్ చేస్తారంటే వాడికి ఏ మాత్రం వ్యూస్ తగ్గితే నా దేశం కోసం నేను ఇచ్చేస్తున్నాను, ఇది నా దేశం. వాడు పొందా దేశాన్ని వదిలేసుకుని డబ్బుల కోసం వేరే ప్రపంచ ఆర్థికుల్లాగా తిరుగుతా వీడియో చేస్తా. ఏం చేస్తున్నాడు వాడు? కొంతమంది వేరే చూపిస్తున్నారు, ఆ దేశం గురించి చూపిస్తారు, అంతేగాని అమ్మాయిలు పక్కన పెట్టిన ఎవరు వీడియో చేయట్లేదు. కొంతమంది అమ్మాయిలు పెట్టి వీడియో చేయరు. ఈ నాన్ గాడే
అమ్మాయిలు పక్కన పెట్టుకుని వీడియో చేస్తారు. కొంతమంది అమ్మాయిలు పెట్టుకుని నా పిల్లలు అని ఒక వీడియో పెట్టాడు. వాళ్ళు ఒకరిని పెళ్ళి ఎక్కున్నాడు, అలా చేసుకోలేదు కదా. వాడు అమ్మాయిలు లేని వాడు వీడియో చేయడు. అమ్మాయిలు అది కూడా అమ్మాయిలు భయంకరంగా చూపిస్తాడు. వాడు నా ఆలోచన వాడు వాడు వాడి యాశాలు, వాడి మాట, వాడి బుద్ధి, వాడు అంత వక్ర బుద్ధి ఇది ఏంటి. ఆ మధ్యన సజ్జనార్ సార్ నాగకృష్ణ గారు వీడియో కాల్ మాట్లాడుకున్నారు కదా. ఆ మాటల్లో సజ్జనార్ సార్ నీ పెళ్ళి ఎప్పుడు అంటే, ఎందుసారి పెళ్ళి పెళ్ళి వండుకుంటే ఒకటే కూర, అడుక్కునేవాడికి 60 కూరలు అన్నాడు వాడు. దాని అర్థం ఏంటి? చేసుకుంటే ఒకటే పెళ్ళం, అడుక్కు లేకపోతే 60 మంది బయట ఏం చేస్తే 60 మంది అలా అన్నట్టుగా సమానం చెప్పాడు. అలాంటి వాడికి సత్యనారాయణ సార్ గట్టిగా వార్నింగ్ ఇవ్వకుండా నవ్వేసుకున్నారు. అలాంటి వాడు గట్టిగా వార్నింగ్ కాదు, నేను ఏం అడిగి నువ్వేం చెప్తున్నావు అని గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సింది. చూడు, అది వాడి బుద్ధి, అది వాడు మాట్లాడే విధానం. వండుకుంటే ఒకటే కూర అంట, అడుక్కుంటే 60 కూరలు అంట. అది వాడి సమాధానం, అది వాడి బుద్ధి. వాడు పరమ రోతగాడు వాడు. నాకు వాడికి వాడి మీద ఇండియాలో చాలా కేసులు ఉన్నాయి. అందుకే వాడు ఇండియా రాడు, భయం వాడు ఇండియా రావాలంటే. ఇండియా వస్తాడు, వాడిని మూసేస్తారు. అక్కడ కూర్చుని కబుర్లు చెప్తాడు. కొంతమంది వాడు చెప్పే సొలి కబుర్లు వింటారు. కొంతమంది వాడు చెప్పే సొలి కబుర్లు విని సూపర్, వాడు వాడు సూపర్ అంటాడు. ఎందుకంటే కొంతమందికి అవి కావాలి, ఆ టైప్ ఆఫ్ కబుర్లు కొంతమంది కావాలి, అవి వింటారు, ఆనందం. ఈ ఇక్కడ వాళ్ళకేమో ఈ ముసలి పెంటి పెద్దమ్మ చెప్పే మాటలు, ఎల్ వర్డ్స్ మాటలు, జీ వర్డ్స్ మాటలు, ఆ మాటలన్నీ వీళ్ళు కొంతమంది ఇవి కావాలి, ఇవి వింటారు. ఇది నోరిపితే పెంటే, నోరిపితే గబ్బు. ఇది మాట్లాడి గబ్బు మాటలు. అందుకే ఇప్పుడు ఏమైంది, అడుక్కు తింటుంది. ఇప్పుడు ఏమైంది, సోషల్ మీడియాలో అడుక్కుంటుంది. డబ్బులు వేయండి, నా ఫోన్పే డబ్బులు వేయండి అని అడుక్కుంటుంది. దీన్ని బట్టిన గతి.